నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. ఇప్పుడు నేను లంచం గురించి మాట్లాడపోతున్నా. కింది స్థాయి మనుషులు కాంచి పై స్థాయి మనుషులు దాకా నేను చెబుతున్నా. పై స్థాయి వాళ్ళ వరకు ఎక్కడి నుంచి వాడి నెంబర్ కానించి చెబుతాను నేను ఇప్పుడు లంచం గురించి. వాడి నెంబర్ అయినోడికి వాడికి ఎంత పలుకుబడి ఉంటుందో తెలుసా? వాడికి ఎంత లంచమో తెలుసా? వాడికి 2000 లంచం ఇవ్వాలి. ఏదైనా పని బాత్రూమ్ పెట్టుకోవాలన్నా, ఏదైనా ఇల్లు అడగాలన్నా, ఏదన్నా అడగాలంటే వాడికి కూడా 2000 3000 లంచం అయింది. వాడు పని చేయడు. మరి ఊరు ప్రెసిడెంట్ ఏదైనా పంచాయతీలు తెరపాలన్నా, ఏదైనా పని అడగాలన్నా, పిల్లగాడి చదువు గురించి అడగాలన్నా వాడికి కూడా 10,000 20,000 లక్షలేంది వాడు పని చేయడు. అది లంచమే. ఎమ్మెల్యే స్థాయికి అడిగిపోతే ఏయన్నా మనకు తగ్గ పనులు మనం అడగాలంటే ఆయనకి 2 లక్షలు 3 లక్షలు లేని ఆయన పని చేయడు. ముఖ్యమంత్రి లెవెల్లో పోవాలంటే ఆయనకి ఏకంగా ₹1,00,00,000 కొండకే నాగలయ్యాల. ఇట్ట ప్రతి వాడు ఎక్కడ పట్టిన లంచం ప్రతి ఎదవ లంచం లేనిది పని చేయడు. మన మధ్యతరగతి మనుషులతోటి జీవితాలతోటి ఆట ఆడుకుంటాను. చదువు రాని వాడితోటి అయినా, చదువు వచ్చిన వాడితోటైనా. ఇప్పుడు చదువు రాని వాడితోటి వాడు పంట పండించుకుంటాడు. రైతు పంట దేశోపాధుడు లంచం లేనిది ఎక్కడ పని చేస్తున్నారు? యానైనా పని చేయట్లేదు కదా. దేనికైనా రైతే రాజ్యం అని లంగా కోతలు చెబుతారు. రైతు రాజ్యం ఏడైంది? మీరు రాజ్యం అవుతుంది అనమాట. దళారుదులు రాజ్యం అవుతుంది. మధ్యలో ఆడముకునే వాడికి రాజ్యం అవుతుంది. రైతు రాజ్యం ఏడవుతుంది. అప్పుడు అట్టేటప్పుడు లంగా కోతలు గురించి ఎందుకు వచ్చి మళ్ళీ ఒక్కొక్క నాయకుడు ఏం చెబుతారు? నంగనాసి తొంగబుర్రాలు చెబుతారు. ఏమని చెబుతారు? మరి బడుగు బలహీన వర్గాల కోసమే మేము చేసేది సేవ, వాళ్ళ కోసమే చేస్తున్నాం. పేద పిల్లలకి ఇజ్జ నేర్పిస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి మడిసికి 5 లక్షల కాడిగా ఏందో బీమా సదుపాయం అని నాకు చెప్పరాట్లేదు. కానీ అన్నీ చెబుతారు. వచ్చి నంగనాసి తొంగబుర్రలు చెప్పినట్టు చెబుతారు. ఏ బాడుకో చేస్తుండు? ఏ బాడుకోవన్నా చేస్తుండా? ఇచ్చిన మాట ప్రకారం నిలబడుతుండా? దీన్ని ఎవడన్నా తిరగబడి అడుగుతుండ్రా? అడగరు. ఎందుకంటే లంచం అడిగేవాడికి కూడా లంచం ఇస్తారు. రేపు వర్షమతి నాకు కూడా లంచం ఇస్తారు. అక్కడ మనిషి కుంగిపోవాల్సింది. ఎందుకంటే జరుగుదల లేదు. బ్రతకటానికి డబ్బు కావాలి. ఇప్పుడు మనిషి బ్రతకటానికి ఏ మనిషిని ఏ రకంగా పండబెట్టాలన్నా డబ్బులో ఉందన్నమాట. ఆ రకంగా పండబెడతారు. అది లంచం. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అడవి ఉంది. అడవి ఫారెస్ట్ భూములు ఎన్ని ఉన్నాయి? 30 ఏళ్ల కింద ఫారెస్ట్ భూములు అడవులు ఎంత పచ్చదనంగా ఉన్నాయి, ఎంత స్వేచ్ఛగా ఉంది. అప్పుడు ఆ రోజుల్లో వానెట్ట వచ్చింది? ఇప్పుడు వానొస్తుందా? ఇప్పుడు నోరుండడికే ఊరొప్ప చెప్పాలా? వాడే దోసుకుంటుండు. వాడే ఎకరాలు దోసుకుంటుండు. ఊరికి ఒక్కొక్క అధికారికి వాడి నెంబర్ కాంచి ప్రెసిడెంట్ దాకా, ఎంపీటీస్ దాకా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు 20 ఎకరాలు 30 ఎకరాలు. ఊళ్ళోకి వచ్చినప్పుడు పదవి లేనప్పుడు వాడికి చెట్టు పువ్వు కూడా ఉండదు ఆ సన్నాసికి. ఇంకా పదవి వచ్చినాక వాడు మనగాడవుతుడు. మనగాడై వాడికి 20 ఎకరాలు 30 ఎకరాలు అడవిని దోసుకుంటాడు. వాడేమో మొగుడు సుమ్మాలుగా అడవిని దోసుకొని 3 తరాల మించి ఉండేవాళ్ళకి కూడా ఎకరం భూమి ఉండదు. 3 తరాల మించి ఉండి వాడు చేసుకుంటుంటే వాడేమంటుండే అడవి, వాడి చేరు పక్కన ఉండే అడవిని వీడు వేసుకోవడానికి వాడు పర్మిషన్ కావాలి. వాళ్ళంగా వాడు పర్మిషన్ కావాలి. వాడు వచ్చి పర్మిషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఆ ఎదవకు కూడా లంచం ఇవ్వాలి. ఫారెస్ట్ భూమికి పారంబకుల భూములు పేదవాళ్ళ కోసమే కదా. బడుగు బలహీన వర్గాలని చెప్పే కదా మీరు వచ్చేది సన్నాసులారా. వచ్చి పేదవాడికి ఆడేస్తున్నారు, నోరుండోడికే ఎత్తున్నారు. మళ్ళీ మేము ఫారెస్ట్ అధికారులు భూ లెక్కలు సర్వే చేస్తానికి వస్తామని అంటారు. ఏ వాడుకో సర్వే చేసావు? వాడుకో లంచం తీసుకోకుండా చేసేది ఎవడు? ఇది నిజమే. ఇది పచ్చి నిజం జరిగేది. దయచేసి ఈ అమాసమైన ఈ అరాచకాన్ని మారాలని నేను కోరుకుంటున్నా. తిరగబడాలి ప్రజలు. మనకే అన్యాయం జరుగుతుంది కాబట్టి మనమే తిరగబడి అడగాలి. అడిగిన రోజు ఈ దుర్మార్గాలన్నీ ఇవన్నీ ఆగిపోతాయి. నేను కోరుకుంటున్నా. నాతో పాటు అందరూ తిరగబడి అడగండి. ఈ లంగా వాళ్ళ పరిపాలన తగ్గిపోద్ది. లంచం అనే పదం కూడా చాలా వరకు తగ్గిపోద్ది. ప్రతి వాళ్ళ చేతుల్లో ఈడియాలు ఉంటాయి. ప్రతి ఒక్కదానికి ఈడియాలు సెల్లులు ఉపయోగిస్తారు. ఈ లంచం తీసుకునే పాడుకోవాలకి సెల్లుల్లో ఈడియాలు తీసి పెట్టరాదండి. పెడితే చాలా వరకు తగ్గిపోతాయి. కొంతమంది లంచాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. పూటకూలు చేసుకునే వాళ్ళు. వాళ్ళకి పని కావాలంటే ఆఫీసులు చుట్టూ తిరిగి తలకాయలు కొట్టుకోవాలి. వాళ్ళకి ఇంకా పని కాదు. ఒక షేర్ రిజిస్టర్ కావాలన్నా కాదు, ఒక పింఛన్ తీసుకోవాలన్నా కాదు, ఒక పిల్లగాడి ఫీజు దానికోసం పోయి అడగాలంటే పేదవాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క దానికోసం బాధరాయి ఆఫీసులు చుట్టూ తిరుగుతారు. తహసీల్దారులని వాడు బొచ్చుగాడు పోవడం కాడని చాలా మంది ఉంటారు. వాళ్ళు చుట్టూ తిరగాలంటే మాలాంటి వాళ్ళు అయిద్దా? సిగ్గు లేదురా బాడ కావాలన్నారు. మాతోటి ఓట్లు వేయించుకొని
మాకు మంచి ప్రజల కోసమే మంచి చేస్తామని వచ్చినప్పుడు మరి మంచి చేయాలి కదా, ఎవడు చేస్తుండు, ఎవడూ చేయటల్లా, అంత లంగా పరిపాలన చేస్తారు రోడ్డు పెట్టిన. సిగ్గుంటే మీకు బుద్ధి ఉంటే నిజమైన బాడి కావాలి మీరు అయితే పేద ప్రజల కోసం వస్తే పేద ప్రజల కోసమే చేయండి పనులు. పేద ప్రజలని పేరు పెట్టుకొని బడుగు బలహీన వర్గాలని లంగనాసి తొంగబర్ర కోతలు చెప్పి వాళ్ళకి చేయకుండా మీరు దోసుకుంటే మీరు దోసుకున్నది కూడా మీరు తిరగకుండా చచ్చిపోయే రోజులు వస్తాయి. దయచేసి నేను కోరుకుంటున్నా ప్రజలందరూ తిరగబడాలని నేను కోరుకుంటున్నాను.